ఆయన అభిప్రాయం. వస్తుగా ఈలో కమ్యూనిస్ట్ ఉన్నాడు కాబట్టి కాక్రోచ్ అనేది ఈయనకి ఇష్టమైంది. అదే సందర్భంలో మళ్ళీ చలిచేమలు కూడా మాట్లాడాడు ఈయన. చలిచేమలు అంటే ఇప్పుడు మోడీ పామా వీళ్ళు చలిచేమల అర్థం కాలేదు. అక్కడ కన్ఫ్యూజన్ నేను అనేది అదే. ఈయన విపరీతంగా మాట్లాడి చంద్రబాబు నాయుడు అర్థం కాకుండా మాట్లాడతాడు ఆయన బాబు గారు. ఆయన మాట్లాడే దాంట్లో అర్థమవుతుంది. అదేంటంటే కళ్ళెదురుగుండా కనబడుతున్నా సరే సూపర్ 6 గ్యారంటీ అయిపోయింది, సక్సెస్ అయిపోయింది, సూపర్ హిట్ అయిపోయింది, దబాయించేస్తాడు ఆయన. ఈయన దబాయించలేడు, మొహమాటస్తుడు గబక్కన. దీన్ని ఈయన డైవర్షన్కి వెళ్ళిపోతాడు. సూటిగా మాట్లాడే దగ్గర ఇట్లాంటి చోట్ల మొహమాట పడతాడు. బేసిక్ ఇక్కడ కాక్రోచ్ అనేటటువంటి అది పెట్టింది ఏంటంటే న్యాయ వ్యవస్థకు వ్యతిరేకంగా పుట్టింది. అది మోడీకి వ్యతిరేకంగా అంటే న్యాయ వ్యవస్థ మోడీ ఒకటే అని బిల్డప్ చేయడానికి అది ఒక ఎకో సిస్టమ్ నడుస్తుంది. వీళ్ళందరూ ఎవడో కాదు ఈయన కూడా ఆ ట్రాప్ లో పడ్డాడనడానికి సాక్ష్యం ఇది. ఓ పక్కేమో జన్ ఆల్ఫీ ఏం లేవు, ఓటర్ల భావోద్వేగాలను వాడుకోవడానికి ఆ పదాలు పెడతారు అని ఒక పక్కన అంటారు. కాక్రోచ్ చూసి నేను చాలా నేర్చుకోవాలని గుర్తు చేసుకున్నాను బావుల కప్పల్లా అంటే ఈయన కూటమిలో ఉన్నారు కాబట్టి ఆ మాట అనడం. ఆయన ఏమన్నా అలా ఉంటున్నారా? ఈయన నన్ను అడిగితే ఆర్ఎస్ఎస్ వాళ్ళని అడిగి ఒక ఇద్దరు ఇన్ఛార్జీలు తెచ్చుకుని ఈ పక్కన ఈయన చుట్టూ ఉన్న టీం అంతా కూడా చప్పట్లు కొట్టే టీమే ఉంటది. అవును, ఏం చెప్పినా అసలు మీరబ్బా మొక్కన్నాకి సార్ ఎరగదీసేశారు సార్ అంటారు అన్నమాట. ఈయన లోపల ఫీలింగ్ వస్తుంది. అలా కాకుండా తన కెరీర్ కి ఫ్యూచర్ కి ఏంటి అన్నది ఆలోచించుకోవాలి. అది నాగబాబు సరి చేయలేడు, చిరంజీవి చెప్పలేడు. అది బేసిక్ గా తను సరిగ్గా థింకింగ్ ఆలోచించగలిగింది. వాళ్ళ మాట వినాలి కూడా. మళ్ళీ ఆడి దోవన ఆడు చెప్తాడు, నా దోవన నేను చేస్తానంటే కుదరదు. అవును, అంటే పవన్ కళ్యాణ్ గారు కష్టం కనిపిస్తుంది ఏదో చెయ్యాలి సమాజానికి, కానీ అది ఏంటనేది ఆయనకి అర్థం అవుతుందా, ప్రజలకు అర్థం కావట్లేదు. ఆయనలో ఉండేటటువంటి ఆయనకి ఎక్కువ నేను అబ్జర్వ్ చేసినంత వరకు సొసైటీలో జరిగే వార్తల ఇన్ఫ్లుయెన్స్ అంతా ఆయన మీద ఎక్కువ ఉంటుంది. అది సొసైటీలో